మీరన్నట్టుగా ఇప్పుడు వీళ్ళేదైతే ఎస్సీ వర్గీకరణ చేస్తామో, చేసి తీరుతామని ఏదైతే అంటున్నారో, ఇది సాధ్యం కాని పనేనా? నేనేమంటానంటే సాధ్యము ఎందుకు కాదు అయితది. ఎప్పుడైతదంటే ఇప్పుడు 371 ప్రకారంగానైతే అయితది ఒకటి. హ్మ్. లేదా లేటెస్ట్ జనాభా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే చేయాలనుకుంటే అనుకుంటే లేటెస్ట్ జనాభా సేకరణ చేసి ఎవరి జనాభా ఎంతున్నది? ఉద్యోగంలో ఎవరి వాటా ఎంతున్నది? హ్మ్. అనేది తేల్చి 2011 కాదు. ఇప్పుడు 2024. అవును. ఎందుకంటే కోర్ట్‌లో మళ్ళా పోతారు కదా! కోర్ట్‌లో పోకుండా ఉండాలంటే లేటెస్ట్ సర్వే చెప్పి జనాభా తీసుకొని ఆ లెక్కలు తీసి దాంట్లో దాంట్లో క్రిమిలేయర్ ఎవరు? దాంట్లో మొదటి తరం ఎవరు బెనిఫిట్ అయ్యారు? మళ్ళీ దాంట్లో ఇంకేం అడిగింది సుప్రీంకోర్టు? ఒకటి క్రిమిలేయర్ అన్నది, ఒకటి మొదటి తరం వాళ్ళకి ఇయ్యాలన్నది, మూడోది ఇంకేమన్నదంటే ఆహ్, డేటా శాంక్టిటీ డేటా ఉండాలి. అంటే లేటెస్ట్ డేటా ఉండాలి. ఈ 3 అంశాలు చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కి వ్యతిరేకమే కదా! నువ్వు గనుక అవును. వర్గీకరణ 11 ప్రకారం అంటే చేస్తానంటే. వీళ్ళెళ్తున్న వే అయితే కాని పనే. అంతే అంటే కదా! వీళ్ళు ఇప్పుడు ఏదైతే వే ఎంచుకున్నారో, ఆ! ఈ వేలో అయితే కాని పనే. కాని పని కదా! సో, మీరన్నట్టుగా 371 డి డి ప్రకారం అయితే ప్రకారం అయిపోతది. అయితది. అది అయిపోతది. ఎందుకంటే 371 ప్రకారం అయితే లేటెస్ట్ జనాభే ఉంటది. ఎట్లా అంటే ఇవాళ ఇప్పుడు ఎట్లా కులగణన జరుగుతుంది. కులగణన అవును. జరుగుతుంది. కాబట్టి కులగణన అయిన తర్వాత వచ్చే లెక్కలుంటాయి గదా! అవును. జనాభా లెక్కలు. దాని ప్రకారంగా 371 ప్రకారంగా సో, చేయొచ్చు దీన్ని సింపుల్‌గా. లింక్ చేసుకుంటే ఈజీగా అయిపోతది. అవుతది. ఈజీగా అవును. అయిపోతది. సో, ఈ ఇంత చిన్న సమస్యను పరిష్కారం చేసుకునే సమస్య. ఓహ్! ఇంత నువ్వు శత్రువు, నువ్వు దొంగవు, నువ్వు లంగవు, నువ్వు తిన్నవు. ఆ! నువ్వు ఇంకా నువ్వు మనవాదివి, నువ్వు అది ఇది చెప్పుకోవాలి. ఇంత శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం మనమాదిగా దళిత అంటరాని కులాల మధ్య ఉన్నదా? రైట్. ఆ! వద్దనే అంటున్నారు. హ్మ్. కాబట్టి ఎవరైతే నేనైతే ఈ మాదిగ అండ్ ఉపకులాలకి వారి జనాభా ప్రకారంగా వారికి న్యాయం జరగాలి. విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా న్యాయం జరగాలి. నేను ఇంకా ఒకటి కూడా ప్రతిపాదన చెప్పిన. ఏం చెప్పినంటే, మనము మాలకొకటి 3 రిజర్వేషన్ ఎంపీలున్నాయి. ఒకటి మాలకు, ఒకటి మాదిగకు, ఒకటి ఉపకులానికి ఇయ్యండి. హ్మ్. ఉపకులాల్లో ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళకి అవును. ఒక టికెట్ ఇయ్యండి. సో, దానివల్ల ఏమైతది మాలాగో ఎంపీ ఒకడు పోతాడు. మాదిగల నుండి ఒక ఎంపీ పోతాడు. ఉపకులాల నుండి కూడా ఒక ఎంపీ పోతాడు సో, పార్లమెంట్‌లో. సమన్వయం వాళ్ళ సమస్య పరిష్కారం అయితది. వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ సమస్యల అంటే గురించి. మాట్లాడేటోళ్ళు ఒకళ్ళుంటారు కదా! ఉండాలి గదా! సో, అవును. అట్లా వాళ్ళ సమస్యల గురించి అడ్రెస్ జేయడానికి అరే మాకు ఉపకులాలకు గూడా ఒక ఎంపీ పదవి వచ్చిందని చెప్పి ఒక తృప్తి ఉంటది గదా! అట్లాగే 10, 12 మంది ఎమ్మెల్యేలు ఉంటప్పుడు వాళ్ళ దాంట్లో గూడా ఉపకులాలకు గూడా అవకాశాలు ఇయ్యాలి గదా! హ్మ్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఒకవేళ 4 తీసుకున్నా, 8 తీసుకుంటే 2 ఉపకులాలకియ్యండి. రైట్. అవునా? రైట్. అట్లా సమన్వయం చేయమంటున్నా నేను. అంతే వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు అట్లాంటి జాతులను ముందు అవకాశం ఇయ్యాల్సింది వాళ్ళకా? మాల మధ్యలో కొట్లాడుకోవాలా? అంటే ముందు వాళ్ళకివ్వాలి. కదా! 50 కాబట్టి 50% నేనేమంటానంటే అత్యంత పేదవాళ్ళకి ఉన్న ఉపకులాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇయ్యండి. ఆడికెళ్ళి న్యాయం చేసుకుంటే ఈడికి రండి అంటున్నా. మాలమాదిగలకు కూడా న్యాయం చేయండి రైట్. అంటున్నా. ఫైనల్‌గా ఒక్కటి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మొన్న జరిగిన సభ మీరు చూసారు కాబట్టి, అవును. ఇప్పుడు ఏదైతే మాలలు వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, వాళ్ళు చేసి మీకేమనిపిస్తా ఉంది? ఆ సభ మీద మీ ఒపీనియన్ అంటే ఏంటి ఇప్పుడు దాని వాళ్ళు మాలలు మనవాదులని, మాలలు దోసుకున్నారని, మాలలు దొంగలని ఈ 30 ఏళ్ల ప్రచారంకు వాళ్ళు కొంత విసిగిపోయినట్టుగా అనిపించింది. కొంత వెక్స్ అయ్యి వాళ్ళు పాపం ఏంది మనల్ని ఇంతగానం తిడుతున్నాడు మాధవకృష్ణ మాదిగ గారు. కాబట్టి మన సంగతి ఏంది? మనం అసలు తక్కువున్నామా? ఎంతున్నాము? అని ఒక ఆత్మస్థైర్యము, ఆత్మ న్యూన్యత ఏర్పడ్డ వాళ్ళు ఒక ఐక్యమయ్యారు. తప్పు కాదు కదా! ఇప్పుడు వాళ్ళు ఒక మాలలుగా ఐక్యం కావడం, మీటింగ్ పెట్టుకోవడం తప్పేం కాదు. రైట్. అందులో మంత్రి పదవి ఆయన కోరుకోవడం కూడా తప్పేం కాదు. ఎవరు? రైట్. ఆయన. వివేక్ వెంకట్. మాదిగలు కూడా కోరుకుంటారు అట్లా అనుకుంటే. అట్లా అంటే వీళ్ళు ఎవరు ఎమ్మెల్యే ఆయన పేరు డాక్టర్ ఒకతనున్నాడు మాదిగ ఎమ్మెల్యే. ఆయన కూడా కావాలని అడుగుతున్నాడు. మందుల సామ్యుల్ గారు ఆయన కూడా నాకు మంత్రి పదవి ఇయ్యండి. వివేక్ ఇస్తే నాకియ్యాలంటున్నాడు. హ్మ్. ఆ! తర్వాత ఇట్లా మాదిగలు కూడా అడుగుతున్నారు తప్పులేదు. ఇప్పుడు నన్ను అడిగితే మోచి ఎవరు దామోదర రాజనరసింహ గారు వాళ్ళ లెక్కల ప్రకారంగా. అట్లాగే ఈయన మాల దాసరి ఎవరు డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం. అలా మాల లేడు నా మాదిగ లేడు కదా! మాలా ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఎవరు స్పీకర్‌గా ఉన్నాడు. అవును. మాల అని. సో, కాబట్టి మాదిగ లేడుగా. ఒరిజినల్‌గా మాదిగ రైట్. లేడుగా. మరి రైట్. మాదిగ అవకాశం ముందు రావాలిగా. అవును. తర్వాత ఉపకులము రెండిట్లో ఉపకులాల నుండి ఇద్దరున్నారు. ఎవరు? రైట్. డిప్యూటీ సీఎం ఉన్నాడు. దామోదర రాజనరసింహ దావత్. ఉన్నాడు. అవును. అంటే ఉపకులాలకే ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది ఇక్కడ. రాజకీయాల విషయానికొస్తే. పాపం రైట్. వీళ్ళు ఎక్కడ కూడా ఉపకులం అని చెప్పుకుంటలేరు. ఈయన మాలాని క్లెయిమ్ చేసుకుంటాడు. ఈయన మాదిగని క్లెయిమ్ చేసుకుంటాడు. హ్మ్. అవునా కాదా? ఎందుకంటే వీళ్ళు మెజారిటీ కాబట్టి. అవును. మాదిగ, మాల మెజారిటీ కాబట్టి వాళ్ళకు ఉపకులాల అస్తిత్వం కాకుండా వీళ్ళు మాదిగ అస్తిత్వం ద్వారా అవకాశాలు పొందారు వీళ్ళు. హ్మ్. తప్పేం కాదు. ఎందుకంటే వీళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ రైట్. కుటుంబాలు కూడా అందులోనే ఉన్నాయి. రైట్. వాళ్ళకి అవకాశాలు రావడం కూడా తప్పు కాదు. కానీ నేనేమంటానంటే
మేజర్ మాదిగ కమ్యూనిటీ నుండి ప్రాతినిధ్యం రావాలంటున్నా. ఉపకులాలకు ఉన్నది ఆల్రెడీ, మాలకు స్పీకర్ పదవి ఉంది. బట్ ఇంకా నువ్వు ఇవ్వాల్సింది మాదిగ కానీ వివేక్ కాదు. వివేక్ ఆల్రెడీ నీకు స్పీకర్ ఆల్రెడీ ఉన్నాడు కదా, అక్కడ గడ్డమైనే ఉన్నాడు. అవునా? గడ్డం ఆయన పేరు ఏదో ఉంది, స్పీకర్ పేరు ప్రసాద్. గడ్డం ప్రసాద్. మీ గడ్డమైనే ఉన్నాడు కదా అక్కడ. కాబట్టి మరి ఆ గడ్డమైన అక్కడ ఉన్నాక నీకు మళ్ళా అవకాశం ఎట్లనమ్మని నేను అడుగుతావు, కరెక్ట్ కాదు. తర్వాత రెండో విషయానికి వస్తే, మాలలు కూడా వాళ్ళు సమన్వయంతో మాట్లాడారు. పెద్దగా వాళ్ళు ఏదో బాగా మీ వర్గీకరణ అడ్డుకొని తీరుతామని అనలేవాళ్ళు. ఏమన్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా వర్గీకరణ చేయండి, మాకేం తప్పులేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఆయన మొత్తం లెక్కలన్నీ తీసి, లేటెస్ట్ లెక్కలన్నీ తీసి దాని ప్రకారంగా చేస్తే రైట్ అవుతుంది అది. కాబట్టి దానికైతే మేము కట్టుబడి ఉంటాం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చేయండి అని చెప్పి అంటున్నాం. అది కూడా తప్పేం కాదు. కాబట్టి మాలని బంద పెడతా, మాలని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మందకృష్ణ గారు అనడం, మరి 30 ఏళ్ళుగా మరి నువ్వు వాళ్ళని తిట్టుకుంటేనే వచ్చినాయి తినావు కదా, వాళ్ళు ఇప్పుడు నిన్ను తిడతారు, నువ్వు వాళ్ళని తిట్టినావు కాబట్టి నిన్ను వాళ్ళు తిడతారు. తప్పేముంది అలా? కాబట్టి ఒకరికొకరు తిట్టుకుంటారు అంతే. మీరు దీనివల్ల పరిష్కారం లాభం జరగదు. ఈయన తిట్టుకోవడం ఆయన తిట్టుకోవడం పరిష్కారం కాదు. ఇద్దరు కలిసి ఒక సిటీ ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేయడం పరిష్కారం. అంటే ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే చూడొచ్చు. అంటే మొన్న జరిగింది 100% ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ రావాలి అధికారంలోకి. రావాలంటే ఏం చేయాలి? మాదిగలు రెచ్చగొట్టాలి. ఎటు ఎవరి మీదకి? కాంగ్రెస్ మీద రెచ్చగొట్టాలి. అంటే మాలల మీదకి. కాంగ్రెస్ అంటే మాలలు అక్కడ ఎస్సీల విషయానికి వస్తే. కాబట్టి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రావాలంటే మందకృష్ణ గారిని, ఒకవేళ నిజంగా మందకృష్ణ గారు ముఖ్యమంత్రి అవుతారంటే నేను మాత్రం సపోర్ట్ చేస్తాను. బీజేపీ అధికారంలోకి వచ్చినా సరే మందకృష్ణ గారే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమనండి, డైరెక్ట్ గా మాదిగలందరూ సపోర్ట్ చేద్దాం. ఛాన్స్ ఉంటుందా? ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే తప్పేమో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన కండవ మారని అన్నాడు కదా, ప్రాబ్లం అక్కడ వస్తుంది. నేను కండవ మారని అన్నాడు కదా, ఆయన కండవ మారమనండి, బీజేపీలో చేయను కమ్మనండి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రకటించమనండి. ఇప్పుడు చర్చ అంతా బీజేపీ అధ్యక్షుడి గురించి జరుగుతా ఉంది కదా బయట. బేసిక్ ఈ టైం అధ్యక్షుడు ఎవరైనా ఉండని కదా. నేనేమంటానంటే మందకృష్ణ గారిని ముఖ్యమంత్రి చేస్తాను బీజేపీ కనుక అంటే, నాలాంటి వాడు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తాం. బేసిక్ గా మాదిగలుగా నేను 100% చేస్తాను. ఎందుకంటే పార్టీ ఏదైనా కానీ ఐడియాలజీకి నాకు అసలు దానికి పడదు. అయినా సరే మా మాదిగ కమ్యూనిటీ నుండి మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి అవుతానంటే 100కు 200% నేను బీజేపీని సపోర్ట్ చేస్తాను. 200% చేస్తా. అదే మళ్ళీ బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి, వర్గీకరణ బిల్లును పెట్టి శాస్త్రీయంగా పరిష్కారాన్ని ఇస్తే కూడా సపోర్ట్ చేస్తా. బీజేపీ అది చేయలేదట, ఇది చేయదట, కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలంటే ఎందుకు చేయాలి? బీజేపీ సపోర్ట్ చేయండి, చెప్పండి. కాబట్టి వాళ్ళ మనువాద బీజేపీ ఒక ఇంతవరకు 1000 సంవత్సరాలుగా మనువాద ఐడియాలజీ తీసుకొచ్చింది మోసింది బీజేపీ కదా, దాని ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కదా, దాన్ని సపోర్ట్ చేయడమే తప్పు. అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళు దానికి కరెక్ట్ గా పర్మనెంట్ గా ఒక నువ్వు బిల్లు పెట్టి అవుతుంది, దాని ద్వారా సుప్రీంకోర్టులో పార్లమెంట్ లో బిల్లు పెట్టించినా మేము బీజేపీకి అరే పోనీలే సరే మాకైతే న్యాయం జరిగిందా బీజేపీ ద్వారా పర్మనెంట్ గా మేము సపోర్ట్ చేస్తాం. లేదా మా మందకృష్ణను ముఖ్యమంత్రి చేయమనండి, సపోర్ట్ చేస్తాం. రెండు లేకుండా మేము ఎట్లా బీజేపీ సపోర్ట్ చేయాలి? ఎందుకు చేయాలి? దానివల్ల మాకు వచ్చే లాభం ఏంది? మా జాతికి వచ్చే లాభం ఏంది? ఇంకా మేము మనవాదాలు నెట్టేయాలా? అంటే వాళ్ళు ఒకవైపు మేము 80% ఉన్న క్రైస్తవులుగా ఉన్నాం మా దాంట్లో. ఇప్పుడు మందకృష్ణ గారు ఏలే మాది, ఆయన క్రైస్తవుడే, ఆయన చెప్పుకోడు, మేము చెప్పుకుంటాం. 80% క్రైస్తవులు మేము క్రైస్తవులుగా ఎస్సీ వాళ్ళు అంతా ఇలా చర్చి పోతున్నాం. మాకు రిజర్వేషన్లు చర్చి బిన్నలకి అని చెప్తున్న బీజేపీకి మేము ఎట్లా సపోర్ట్ చేయాలి? అంతే కదా. అంతే కదా. ఇప్పుడు మేము చర్చికి పోతే మాకు మత స్వేచ్ఛే లేదంటున్నది కదా మా వాళ్ళకి, మా మాదిగలకి, మా మాలలకి, మా ఎస్సీ కులాలకి మీకు మత స్వేచ్ఛే లేదంటుంది. కాబట్టి మత స్వేచ్ఛ లేదని చెప్తున్న బీజేపీ మేము ఎట్లా సపోర్ట్ చేయాలి? మాకు సమానత్వాన్ని, అంటే ఈ దేశంలో ఒక దళితులే మత స్వేచ్ఛ లేకుండా ఉండరా? మిగతా ఇప్పుడు క్రైస్తవుడైన ఓసీకి నువ్వు రిజర్వేషన్లు ఇస్తావు బీజేపీ, క్రైస్తవుడైన బీసీకి రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్తావు, క్రైస్తవుడైన ఎస్టీకి చివరికి రిజర్వేషన్లు ఇస్తా అంటావు. మరి ఎస్సీలు ఏం పాపం చేశారు? మరి దాని మందకృష్ణ అడుగుతలేడు. ఆయన క్రైస్తవుడు అయ్యింది కూడా ఎందుకు అడుగుతలేడు? మరి అట్లాంటి పార్టీకి మేము ఎట్లా సపోర్ట్ చేయాలని అంటాడు ఆయన. మాది బీజేపీకి మాదిగలంతా సపోర్ట్ చేయాలని ఎట్లా అంటాడు ఆయన? అంటే మేము ఎట్లా సపోర్ట్ చేయాలి? ఏం ప్రయోజనం ఉంది మాకు బీజేపీతోని? సో కాబట్టి నేనేమంటానంటే ఇవాళ స్పష్టంగా సామాజిక న్యాయ ఎజెండాని బీజేపీ సపోర్ట్ చేస్తుందంటే సపోర్ట్ చేయొచ్చు. మా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తుందంటే మేము సపోర్ట్ చేయొచ్చు. చివరికి ఇవి రెండు ఇవ్వకపోయినా మా మందకృష్ణనన్నా ముఖ్యమంత్రి చేస్తుందంటే మేము సపోర్ట్ చేయొచ్చు. ఈ మూడు చేయకుండా బీజేపీని ఎందుకు సపోర్ట్ చేయాలో కృష్ణనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.